ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ భయ్యా. ఏ రామచంద్ర చూడాలని ఉంది. పక్కన టీ కొట్టి పెట్టాను, అందరికి ఒక పుట్టి ఇస్తున్నాను, డబ్బులు తీసుకోను కానీ సుఖీ బాబా. గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చారు. మళ్ళా నేను గ్రహాంతవాసిని భూమి మీదకి వచ్చి మనుషులను చేసిన. ఒకళ్ళు పోయి ఇద్దరు పోయి నలుగురు పోయి ప్రపంచం అంతా సృష్టించాం. రీప్రొడక్షన్ సిస్టమ్ ఏమన్నా స్టార్ట్ చేసినావు ఈడ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హే, డు యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రీప్రొడక్షన్ సిస్టమ్? రీప్రొడక్షన్ సిస్టమ్ అంటే మా తాతలు పూర్వకాలంలో గ్రహాంతవాసులు చేసారు. అవి ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఎడారిలో తొండ పిల్లలు దారి తప్పిపోయినట్టున్నాయి, ఎవరైనా తీసుకెళ్లి వదిలేయండి. వదులు మా లోదన్నారు అంటే అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఎందుకో నిన్ను చూస్తే మా ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకునే వాడి బట్టలు ఎత్తుకొచ్చి వేసుకుంటున్నాం అనిపిస్తుంది. నేను ఇట్లనే బట్టలు తెగిపోయి వేసుకుంటా కానీ బట్టలు అయితే వేసుకుంటున్నా కదా. దండం మీకు కనిపి తెగిపోయినా 4 టీ షర్ట్లు మొన్ననే. పెద్దమ్మ దగ్గర బలిచ్చే కోడి పుంజులా ఉన్నావురా బాయ్ అట. ఇంకా మంచిదే బ్రో, అమ్మవారి ముంగ నేను బలైపోతాను. తెలుగులో ఒక పద్యం, ఇంగ్లీష్ లో ఒక రైమ్. అనగననగా రాగా మతి చేయనుండు, తినగ తినగ వేము తీయనుండు, సాదరపు మన సమకూపు ధరలోన విశ్వదాభిరామ వినురామ. తెలుగులో జానిగా ఏందినైనా చక్కెర బొక్కిన లేదైనా అబద్ధాలు చెప్తున్నా లేనైనా నోడదేరుడా ఆహాహా ఉండ గలీజ్ మాటలు ఉంటాయి. ఉప్పు కప్పు రంబు నుక్క పోలిక రెండు చూడ చూడ రుచిరా జాడ వేరు పుణ్య పురుషులు వేరే. అందరూ పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ నాకెందుకురాయి కర్మ. ఇంగ్లీష్ లో అయిపోవా ఇప్పుడు? ఉప్స్ కాప్స్ నమ్స్ నొక్ పోల్స్ టూర్స్ జార్వేస్ పుర్స్లాండ్ పున్ పుర్స్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెధవా? రామ్స్ వైద్ర రామ్స్ ఓగే అకౌంట్. కోతుల్లో అదో రకం జాతి. ఓ బై నేను కోతినే, నేనే ఒప్పుకుంటా నేను కోతిరాని. ఎట్లా అరుస్తుంది కోతి? నేను కోతి లేకుండా కాబట్టి కోతిరాని ఒప్పు. తన కోసం ఒక సాంగ్ ఆయన సాంగే పాడతా. పాడుతున్నావా? సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. నల్లగుడ్డ డాన్సర్ షరత్ తెలిస్తే పోరీలు పలట్ మల్టీ మ్యాగ్నెట్ జిగత్ ఫస్ట్ సైన్ లవ్ ఉన్నా. ఇది ఎక్కడ పాటనే నా కంటి పాపవై. అదే సాంగ్ ఇష్టం నాకు. నీకు ఇష్టం కాదు, నాకు ఇష్టం కాబట్టి నీ మీద వాడినా. అట్లా ప్రపోజ్ చేయాలి. సముద్రంలో అలలు లెక్క నువ్వు నన్ను గుంజుకొచ్చి ఒడ్డుకు ఒక చేప లెక్క వేసేసినావు, అర్థమైందా? కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నా. వద్దురా బాబు మనకి ఈ సోపతని జనాలన్నీ నన్ను నూకేసారు చేప లెక్క. మళ్ళీ నీ ఒళ్ళోకి వచ్చిన చాలు. ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక పెళ్ళైన వాళ్ళు చాలా మంది తిరిగేటోళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ అలా. ఒక దానిలో చేసుకుంటా, ఇంకో దానికి లవ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు కూడా చేసినావుగా ఇద్దరిని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెళ్ళైనా కూడా తెలిసినాక కూడా నువ్వు ఇంటికి ఎట్లా వస్తావు? ఆయనకి పెళ్ళి అయింది, కాళ్ళతో నడుచుకుంటూ వస్తుందేమో. బాబాయ్ మోసం చేయొద్దు మనం. ఏంటంటే నువ్వు ఒక పిల్లతో పోతున్నా, నాకు ఈ పిల్లతో పోతున్నా నువ్వు చెప్పి చేయి నీ భార్యకు. నీ భార్య ఇంకా భార్య నా ఏం లేదాక మంచిగా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. ఏం ఆఫర్లు? జియోనా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మొన్ననే బిఎస్ఎన్ఎల్ వచ్చింది కానీ వద్దన్నా. పంచ్ అంటే ఇలా ఉండాలి. ప్రీతి ఏమనుకోకు, మొన్న వదినా ఇవాళ ఉత్తున్నాను ఏమనుకోకు.
పొద్దున మీ పండు దొమ్మలే గబ్బు వాసన వస్తాయి అనుకోకు. నోటి దుర్వాసనని ఎదుర్కొని శ్వాసని ప్యూరిఫై చేస్తుంది. రేపు కావాలంటే కోల్గేట్ పెప్సిడెంట్ వేసుకొని 2 మిక్స్ చేసుకొని దోపుతా. ఇప్పుడైతే వాసన భరించు. అయ్యో అవాకయ్యవా చిచ్చి సో ఆ కామెంట్స్ ఒకసారి చదివితే కాసేపు నవ్వుకోనికినే అని చెప్పి ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన, కించపరచడానికి అయితే అస్సలు కాదు. ఓకే, జస్ట్ ఫర్ ఫన్, టేక్ ఇట్ ఫన్ అంతే. నా వల్ల నవ్వుతున్నా ఫుల్ హ్యాపీ కదా. మీ వైఫై ఇస్తుంది, నువ్వే చెప్పు, తీసుకో. అవతార్ 3 అవతార్ 3 ఏంది బ్రో, 10 మేము డైరెక్ట్ మీ ఇద్దరా? అట్లా చేసినాము అప్పుడు. ఓకే, నెక్స్ట్. పెద్దగానే ఉంది, నాకు తెలుగు రాదు. తెలుగు రాదా? నాకు వచ్చా? నాకు తెలుగు రాదు. తెలుగు రాదా? నేను తెలుగు చదువుకోలే. ఎందుకో నిన్ను చూస్తే మా ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకునే వాడి బట్టలు ఎత్తుకొచ్చి వేసుకుంటున్నాం అనిపిస్తుంది. భాష నేమ్ భాష పోయి థ్యాంక్ యూ ఆ కామెంట్ పెట్టినందుకు. కాయిదాలు ఏరుకొని ఏమన్నా ఏరుకొని బాయ్, కాయిదాలు ఏరుకొని కాయిదాలు అమ్ముకొని పైసలు కమాయించుకుంటా, కానీ నేను ఇట్లనే బట్టలు తెగిపోయి వేసుకుంటా, కానీ బట్టలు అయితే వేసుకుంటున్నా కదా, ఇంకెందుకు. మాకు దండం మీకు ఎందుకు తెగిపోయినా 4 టీషర్ట్లు మొన్ననే అవి వేసుకొని తిరుగుతున్నా. ఎందుకు బట్టలు వేసుకొని అయితే తిరుగుతున్నా, బట్టలు ఇప్పుకొని అయితే తిరుగుతలే కదా. ఆ కాయిదాలు ఏరుకున్నా నాకు ఒక పూట కన్నం వస్తుంది. ఒక తెలుగు ఇంగ్లీష్ పద్యం చెప్పు. రైట్, చెప్పు. తెలుగులో ఒక పద్యం, ఇంగ్లీష్లో ఒక రైమ్. తెలుగులో పద్యమా? అనగననగా రాగం అతి చేయనుండు, అనగననగా రాగం అతి చేయనుండు, తినగ తినగ వేము తీయనుండు, సాదరపు మన సమకూపు ధరలోన విశ్వదాభిరామ వినుర రామ. వినుర రామ వేసిండురా నాయనా. వేమన్న పదము రామ చేసేసిన. ఇంకోటి ఏదని చెప్తావా? ఏంది? తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు కాదు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పల్కన విశ్వదాభిరామ వినుర వేమ. కొట్టిన పల్కన. ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలిపే ఉంటే తెలిపి అవుతుందా? కొయ్యబొమ్మని తెచ్చి కొట్టినా పలుకుతా కొడితే ఏడుస్తుందా? లాజిక్లీ చెప్తుండు. ఇంకొకటి చెప్పవా? కొంచెం మాకు మంచి ఇంట్రెస్ట్ చెప్తుండు. ఏదో గుర్తుండే అన్ని గుర్తులేవు. సరే, ఇది వచ్చా కమలంలో నీట బాసిన రాదా? అవి చెప్పేటప్పుడు నేను చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుర్తున్నాం. ఇంకా ఓకే, మీకు వచ్చా? ఒకటి చెప్పరా? ఇదే వచ్చింది. అది కూడా వచ్చా, ఇంకేం రాదా? ఓకే, ఇంగ్లీష్లో ట్వింకిల్ ట్వింకిల్ జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా టెల్లింగ్ లైస్ నో పప్పా ఓపెన్ యువర్ మౌత్ హా. మీనింగ్ ఏంటి అంటే? జానీ జానీ ఎస్ పప్పా అంటే తెలుగులో చెప్పాలి, తెలుగులోనే చెప్పు. ఇంగ్లీష్లో ఎందుకు మాకు? ఇప్పుడు మీనింగ్ చెప్పాలా? నీకు అర్థమైంది చెప్పు కదా. వేరే అంటాడా కావద్దు. అవునా? అంటే నేను వినలేనంటవా భాష? వినలేవు. బూతులు మాట్లాడకుండా చెప్తా అంటే చెప్పు. లేవు, నాకు వస్తే ఏం చేస్తా నేను, అవి పుట్టుకతో అట్లా వచ్చేసినాయి. వెన్నతో పెట్టిన విద్య అంటున్నావు నువ్వు. అవి అంటే మన లోడ్ మీద పెట్టి బాయ్ అరే బాయ్ అరే బుల్లే అంటా నేను. అరే క్యారే బాయ్ అని పిలిచి బుల్లే అంటున్నావు అని అంటే బాయ్ అని పేరు బాయ్ అని చెప్తున్నా నేను. ఒక అంకుల్ మన కొట్టడానికి వచ్చాడు నన్ను. మీ వైఫ్ ఉంది ఇప్పుడు, ఒకప్పుడు ఏమో గానీ ఒకప్పుడు నువ్వు అవరైనా పర్లే, ఇప్పుడు కావాలి నువ్వు అవతార్. ఆమె ఉన్నా కూడా నేను అట్లనే మాట్లాడతాను. నువ్వు అమ్మా నువ్వు చెప్పవా? అన్ని మీ హస్బెండ్కేనా? చెప్పు తెలుగులో ఒకటి చెప్పు. సరే, తెలుగులో ఒకటి తనతో చెప్పు పద్యం. ఆయన ఒక పద్యం చెప్తాడు, యాస్టీస్ నువ్వు తెలుగు. ఉప్పు కప్పు రొబ్బు నొక్క పోలికలు చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక రెండు చూడ రుచిరా జాడ వేరు పుణ్య పురుషులు పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ నాకెందుకు కర్మ. సరే, నువ్వు చెప్పు పర్ఫెక్ట్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినుర వేమ. అమ్మా ఇప్పుడు వచ్చింది వేమ. ఓకే, ఇంగ్లీష్లో అయిపోవా ఇప్పుడు? నీకు తెలుగు పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పు. సరే నువ్వు చెప్పు, అదే చెప్పు పోనీ.
నువ్వు చెప్పినాక మీ హస్బెండ్ అడుగుదాం. ఈజ్ టూ ఫన్నీ కదా అందుకే. లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్పవదే వయసు హాయ్ లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఇప్పుడు నువ్వు చెప్పేది ఇంక తెలుగులో ఇంగ్లీష్ లో చెప్తాను కదా. ఉప్స్ కాప్స్ రామ్స్ నోక్ పోల్స్లోన్ సూర్ సురూస్ జార్వేస్ పుష్లాన్ పున్ పుష్ విష్దార్ రామ్స్ వైరో రామ్స్ ఓకే కామ్స్. అక్క నేనైతే ఒక 1 hour కూడా ఉండలేవు. మస్తు నవ్వుకోవచ్చు. మళ్ళీ తెలుగులో పోయింది జానిగా ఏందినైనా చక్కెర బొక్కినా లేనైనా అబద్ధాలు చెప్తున్నారా లేనైనా నోడదేరురా ఆహాహా ఉండే మాటలు ఉంటాయి. వద్దులే చాలు. అమ్మో ఓకే బాగా చెప్పినావు, మస్తు చెప్పిండు కదా ఇంగ్లీష్ లా. నెక్స్ట్ క్వశ్చన్ అంటే చెప్పు. కంగ్రాచులేషన్స్ అంట అను ఒక్కసారి. కంగ్రాచులేషన్స్ అక్కడ కంగ్రాచులేషన్స్. నాకు నత్యం అందరికి తెలియాలన్నా, నాకు ఆ నోటు తిరగదు. ఓకే సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం ఒకసారి సార్వభౌమాధికారం. ఓకే డన్. మంచిగా అన్నాడు, ఎందుకంటే పెట్టారు కామెంట్లో. ఫీల్ అవుతున్నావా? జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఫీల్ అనేది ఏం లేదు. కోతుల్లో అదో రకం జాతి. ఓ బై నేను కోతినే, నేనే ఒప్పుకుంటా నేను కోతిరాని. ఎట్లా అరుస్తుంది కోతి? నేను కోతి లేకుండా కాబట్టి కోతిరాని. కోతి ఎట్లా అరుస్తుంది? ఇక నీకు కోతి అరవదురా, డైరెక్ట్గా అరుస్తుంది. ఎందుకు నన్ను గెలుపుతారు? అమ్మా గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చారు. మళ్ళా నేను గ్రహాంతవాసిని భూమి మీదకి వచ్చి మనుషులను చేసిన. ఒకళ్ళు పోయి ఇద్దరు పోయి నలుగురు పోయి ప్రపంచం అంతా సృష్టించాం. రీప్రొడక్షన్ సిస్టమ్ ఏమన్నా స్టార్ట్ చేసినావా ఈడ? హే do you know what is the meaning of reproduction system? రీప్రొడక్షన్ సిస్టమ్ అంటే మా తాతలు పూర్వకాలంలో గ్రహాంతవాసులు చేసారు అవి. నేనైతే నేను సృష్టించాం అనుకుంటున్నా కానీ గ్రహాంతవాసులు దొరుకుతలే, మనుషులు దొరికిరు. ఏం చేస్తాం అక్కయ్య? నేను ఏం చెప్పాను దీనికి? మీరే కామెంట్లో పెట్టుకోరు. ఇక ఎడారిలో తొండ పిల్లలు దారి తప్పిపోయినట్టున్నాయి, ఎవరైనా తీసుకెళ్ళి వదిలేయండి. వదులు మాలో వదలన్నారు అంటే వేరే ఉంది ఇది. అవునా? అయానట మీ దోస్తు పెద్దమ్మ దగ్గర బలిచ్చే కోడి పుంజులా ఉన్నావురా బాయ్ అట. ఇంకా మంచిదే బ్రో, అమ్మవారి ముంగ నేను బలి అయిపోతే. అయాన్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్. మరి మీ వైఫ్ ఏం కావాలి అట్లా అంటే? అయిపోయి మేకప్ పెళ్ళి అవుతుంది. ఏమో కూడా నయం పడే తప్ప నన్ను కోడిలాగా మెడిస్ చేస్తారు, కథ జడితీయగానే కొన్ని చేస్తారు. అమ్మా ఓకే డన్. సో ఒక పాట మీ వైఫ్ కి డెడికేట్ చేస్తూ. ఇప్పుడే వాడినా, ఇంకేం పాటలు వాడాలి? ఎప్పుడు వాడిను? అయ్యో రామచంద్ర, ఈమెకి డెడికేట్ చేసుకుంటా. నాకు అన్ని డాన్స్ చేసినావు కదా, నన్ను చూసుకుంటా. చూపులు కలిసి శుభవేళ అయింది అయితే. రెడీ 1 2 3 మ్యూజిక్. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట వెడితివే, చెప్పే పిల్ల ఏమయ్యింది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే, ఈ దూరం నన్ను కాచుక తిన్న తెలుసా తెలుసా నువ్వే. అయోధ్యకి ఎవని మంచిగా ఆడిండు, కానీ ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ భయ్యా అని ఒకడు కామెంట్ పెట్టిండు. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్. అంటే ఇప్పుడు నేను డైమండ్ అమ్మేటోని బ్రో, అమ్మేటోనికి మీకు వంచిన కాబట్టి ఒకటి అది మాకు మేము అమ్ముకుంటాం. అన్నీ అమ్ముకొని నాకు కడుపులో గిడ్డీలు బదులు రాలేని అక్క ఏం చేయాలా, మింగేసిన డైమండ్ అని. అట్లా డైమండ్లు కావాలంటే నేను కోసేయచ్చు అంటావు? కోస అవసరం లేదు, అన్లోడింగ్. ఓకే డన్. నువ్వు తన కోసం ఒక సాంగ్. ఆయన సాంగే పాడతా. పాడుతున్నావా? నువ్వు అన్నప్పుడు విన్నది కదా ఎంత డాన్సర్ శరత్ తెలిస్తే పోరీలు పలట్ మల్టీ మ్యాగ్నెట్ జిగత్ ఫస్ట్ సైన్ లవ్. అంతే, ఈ పాట ఎక్కువ ఉండదు మరి. సరే వేరే పాట వాడుగా మంచిది, ఇంకేం రాదా? ఏదన్నా ఒక మూవీ సాంగ్ అని ఏదైనా సాంగ్ ఒకటి తనకి డెడికేట్ చేస్తూ.
కన్నుల్లో ఉన్నా ఇది ఎక్కడ పాటనే? నా కంటి పాపవై. అదే సాంగ్ ఇష్టం నాకు. నీకు ఇష్టం కాదు నాకు ఇష్టం కాబట్టి నీ మీద వాడిన. అట్లానా? నీకు ఇష్టం ఉన్న పాట నేను ఎందుకు వాడతా? అట్లా నవ్విపించినందుకే పడిపోయినట్టు నువ్వు ఫస్ట్ ఆయనకి. ఏడు పోయినా మంచిగా కామెడీ చేస్తాక నేను కామెడీ చేస్తా. నేను సీరియస్ అయితే ఓడు పడి ఇదంతా. మీ హస్బెండ్ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటే? ఫార్మల్. తను ఏ టైప్ ఆఫ్ వేసుకుంటే మీకు ఇష్టం? ఏ డ్రెస్ అయినా వేసుకోండి, సాంప్రదాయంగా ఉంటుంది అన్న. ఇప్పుడే జీన్స్ ఇష్టం లేదన్న, ఒకవేళ జీన్స్ వేసుకుంటే చాలా మరి. జీన్స్ వేసుకొని ఇస్తాడు ఇక్కడికి హ్యాండ్స్ లేకుండా అట్లా వేసుకొని స్లీవ్లెస్ అసలే. నేను ఎక్కువ ఆమె అంటే శారీ కడితే ఇష్టమా, హాఫ్ శారీ వేస్తే ఇష్టమా అట్లా? ఆమెనా? ఇప్పుడు శారీ కట్టినా నాకేంటంటే ఓ నైట్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అట్లా. కరెక్టే కదా? నేను ఏం చెప్పాలి చెప్పి ఇట్లా చెప్తే? నేను అసలు నైటీలే వేసుకోను, నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను, నైటీలే వేసుకోను. ఇప్పుడు ఆ డ్రెస్ మంచి లేదంటే కోపం, ఈ డ్రెస్ మంచిగా ఉందంటే కోపం. నేను ఎందుకు చెప్పుడు? నయ్యమంటావు? ఎట్లా వేసుకో మంచిగా ఉంటుంది. నేను చుండి లేని బయటికి పంపించాను. నేను బట్టలు వేసినప్పుడు చుండి వేసుకొని పోవాలి. మా చెల్లెలు ఉండను వాళ్ళని ఉండను, అదే మాట చెప్తాను నేను. ఓకే డన్. సో తనని ప్రపోజ్ చేయలేదు కదా, మీరు కూడా ప్రపోజ్ చేయలేదు కదా, జస్ట్ పెళ్లి చేసుకుంటామని మాత్రమే అడిగారు కదా. ఒక మంచి సాంగే వాడతావా, డైలాగే చెప్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఆమెను ప్రపోజ్ చేయాలి. ఆమెకు ప్రపోజ్ ఆమెకే చేయాలి, మరి ఇంకెవరికి చేస్తావు? నేను నా స్టైల్ ఎట్లుంటాయి అన్ని. అయ్యయ్యో వద్దమ్మా, చెప్పు. ఉండే నా నోట్లో తిరుగుతుంటాయి డైలాగ్. ఓకే డన్. సముద్రంలో అలలు లెక్క నువ్వు నన్ను గుంజుకొచ్చి ఒడ్డుకు ఒక చేప లెక్క వేసేసి నువ్వు, అర్థమైందా? కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నా. వద్దురా బాబు మనకి ఈ సోపతని జనాలన్నీ నన్ను నూకేసారు చేప లెక్క. మళ్ళీ నీ ఒళ్ళోకి వచ్చిన చాలు, ఐ లవ్ యూ. ఇంత వింత ప్రపోజల్ నేను ఎప్పుడు చూడలేదు. ఒకటి చెప్పింది మనం చెప్పొద్దు, మనం చెప్పిన వాళ్ళు చెప్పుకోవాలి. కానీ మేముండే అవి చాలా ఉంటాయి, ఇక చాలా పెద్ద డైలాగ్ చెప్పు. బయట పడతలేదు అంటావు అంతే. అయితే నువ్వు మాట్లాడు. నాకు డైలాగ్స్ అసలు రావు. ఒక డైలాగ్ చెప్పు, పాట పాడదు, కలిసి మాటలు తీసుకున్నాను, తిడతా. నాకు అవన్నీ తెలియదు. ఆ రోడ్ మీద వేయటం తిడుతుంది. ఎందుకు? గెలుగుతే తిట్టేస్తా నేను. మొగుడికి లేని పెళ్ళాంకి ఏందంటారు అప్పుడు? నేను బండి నడిపిస్తున్నా, వచ్చేటప్పుడు బండి నడిపిస్తున్నా, ఒకటి సిఫోన్ చూసిపోరా అంటుంది. ఆయన పడ్డా ఆయనకే ప్రాబ్లం, మేము పడ్డా ఆయనకే ప్రాబ్లం. అట్లా మాకేం ప్రాబ్లం లేదు. నేను ఇయర్ మీద గుద్దేసాక నేను నాకు బండి గిడ్డికి ఏమైనా అయిందనుకో, నన్ను ఓడని ఇట్లా చూస్తాను. ఫస్ట్ నేను నన్ను మంచిగా చూసుకుంటా, ఏంది ఇంకా అని. కొట్టిన దినాలు కూడా ఉన్నాయి దీని దిక్కని. ఆమెను కొట్టినావా ఎప్పుడన్నా? నన్ను కొట్టలే, దీని దిక్కని వేరే కొట్టినా. నువ్వు ఎప్పుడైనా నన్ను కొట్టినావా? కొట్టింది. కొట్టినావా? ఒకసారి కొట్టిన అంతే. పాప నేను కొట్టలేడు కదా, నువ్వు ఎందుకు కొట్టినావేనని. రాక్షసులు ఉంటారు అంటారు ఇప్పుడు కామెంట్లలో. నేను ఆ డైలాగ్ ప్రిపేర్ అయినా నిన్న కొడదామని. మార్చుకోవాలంటే ఒక 2 దెబ్బలు వేసి మార్చుకోవాలి. సరే డైలాగ్ నిన్న నేను మాకు చెప్పిన, ఇక నేను రీల్స్ ఆపేసిన కదా అక్కడ, రీల్స్ స్టార్ట్ చేద్దామని చెప్పినుండే. రీల్స్ స్టార్ట్ చేద్దాం, ఇక మనం సుఖీబాబా ఫ్యామిలీ అని ఒక ఛానల్ పెట్టుకొని మన ఇంట్లో మనం వీడియోలు చేసుకుందాం, ఓన్ సపోర్ట్ వద్దు బానకి అని చెప్పిన. సరే ఏం డైలాగ్ చెప్పాను నేను. దేవుడా ఓ దేవుడా, దేవత లాంటి అమ్మని ఇచ్చినావు. మస్తుంటే డైలాగ్. దేవుడా ఓ దేవుడా, దేవత లాంటి అమ్మని ఇచ్చినావు, దయ్యం లాంటి భార్య ఎందుకు ఇచ్చినావు అని ఒక డైలాగ్ రాయిస్తాక వద్దంటుంది, కొట్టొద్దని. ఎంత మంచి ఉంటుంది. దయ్యం లాంటి భార్య అంటే నాదొకటి దయ్యం వీడియో చేసినాయి. మరి నేను పండుకొని ఉంటారు కదా ఆఫీస్ లో, అందరికి మేకప్ లేసాక నేను కాలికమత్త టైప్ అట్లా తయారు చేస్తాను అన్నమాట. అందరికి పండుకున్నాక కుంకుమ పసుపులు రుద్దుడు, అందరినీ అతకపురాలు పెట్టి కాల పెట్టేస్తానండి. ఇట్లా పండుకున్న అతకపురం పెట్టి ముట్టేసి నేను పండుకోను. ఆమె మీద ఇది మీద కాదు కానీ వాళ్ళు ఉంటారు, ఈ కాళ్ళ సందులో పేపర్లు పెట్టి కాల పెట్టుడు, అట్లా పిచ్చి లెక్కలు చేస్తలేదు. ఇట్లాంటివి వినటమే తప్ప చూసింది లేదు నేను. అదే ఉండి చూసి అర్థమవుతుంది. వద్దులే అంతా వైరల్. పత్రాన్ని నేను చెప్పుకోలే కదా అక్క.
నాకు తెలిసిన వాడు నేను పత్తి ఆయన చేసిన ఏదన్నా పని వల్ల నీకు ఇరిటేషన్ వచ్చిందా ఎప్పుడన్నా? తనతో చెప్పినావా? ఏం పని అది? అమ్మాయిలది. అంటే అంటే కొంచెం అమ్మాయిలేదో మెసేజ్ చేయడం. నేనే మెసేజ్ చేస్తలే, నా కాల్ చేస్తే. సరే వాళ్ళు చేసిన ఈయన చేసిన నాకు అది నచ్చదు. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అరే ఈయనకు ఉంది కదా, మనం ఎందుకు పోవాలి వాళ్ళ మధ్యలో, థర్డ్ పర్సన్ మనం ఉన్నారు కదా, వానికి లేకపోతే నువ్వు మధ్యలో దూరు, నేను రాను మధ్యలో. నేను ఉన్నాక నీకు తెలిసినాక కూడా నువ్వు వానికి ఎట్లా ట్రై చేస్తావు? ట్రై చేసుడు కాదు, మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్లై ఇయ్యవా నువ్వు అంటున్నావు? అని అడుగుతా అంతే. దానికి కూడా లొల్లి, దాన్ని గలి గలి మడలు తిడుతుంది. నీకేం అవసరమో నీకు మెసేజ్ చేస్తున్నావు. నేను ఈయన ఫ్రెండే ఆమె, ఒక పిల్ల ఉంది. నేను పరిచయం కాకముందుకే ఆమె తెలుసు. అంటే ఈయన ఫ్రెండ్ని కూడా కొంచెం ఆమె గెలికింది. ఆయన అన్నకి మ్యారేజ్ అయింది, 3 పిల్లలు. అయినా ఆయన గెలికింది. నేను అన్నను కూడా తిడతా, అన్న ఈ సొప్పత అవసరమా అన్న అని చెప్పేసి తిడతా నేను. ఈయన ఫ్రెండ్స్ అయినా ఈయన వాళ్ళ ఫ్రెండ్స్ చేసి నేను బర్దాష్ చేసుకోను, ఈయన చేసి ఎట్లా చేస్తా? ఈయనకి చేశారు అన్న అన్న అని మెసేజ్ చేశారు కొంతమంది, నేను వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వను. కొంతమంది అరే శరత్ ఏడున్నారా అని అంటారు కదా, నాకు దాంట్లో మండుతుంది. అరే అంటే నచ్చదు నీ మొగుడు అంటున్నావు? నా ఫ్రెండ్స్ అక్కలు నేను వస్తే తిరే అని తిడతాను ఇట్లని. అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకుంటుంది. ఇంకో వేరే మెసేజ్లు పెడతారు కావాల్సుకొని. ఇదేం తిట్టు, నేనే తిడతా. రీల్స్ ఎట్లా పంపుతారు తెలుసా, 2 లవర్స్ కి పంపించుకుంటారు కదా అట్లా. అంటే కేరింగ్, లవ్ అట్లా వీడియోలు పంపుతారు. ఓకే, అప్పుడు కోపం దాంట్లో ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళు పంపుతారు, ఈయన పంపడు. ఓకే, అందుకే నీకేం అవసరం వీనితోని అని అడుగుతా నేను. అందుకనే పాస్వర్డ్ తీసుకున్నాను. అన్ని పాస్వర్డ్లు తెలుసా ఎప్పుడైనా నీకు? ఇన్స్టాగ్రామ్ కన్నా నా ఫోనే ఇచ్చేస్తాయి, మన డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోవాలి. తన పాస్వర్డ్స్ అన్ని నీకు తెలుసా? అన్నీ తెలుసు. అమ్మ తెలుసు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, తను చేసిన ఒక పని వల్ల నీకు ఇరిటేటింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? ఇది చేసిన మస్తున్నాయి అక్క. అవునా? మాటినది మొండిది ఇది. నేను చెప్పింది వాళ్ళ, నేను చెప్పింది వేదమంటది. నా మాటే శాసనం. బీపీ లేస్తుంది సర్వమని. నేను ఏం అనలేదు. నేను దీని మీద కోపం దీన్ని కొట్టలేను, గోడలను గిడలను గుర్తాను నేను అంతే. ఒక్క కాదు, నువ్వు ఆమెను ఒక దెబ్బిట్లా కొడతావు, నేను కొడితే నువ్వు ఏడుంటావు చెప్పు కదా. కొట్టాడు, నేను అలిగి కూర్చుంటా కదా, ఇక అంతే. అలిగిందా రాచిలక అంటావు? ఇట్లున్నాక నేను నా దెబ్బలు తిన్నోళ్ళకి అర్థమవుతాయి. ఇది పడ్డాయి దెబ్బలు. అప్పుడు రిలేషన్ లేని ఇంకా అప్పుడు ఇచ్చిన లగ్జరీ ఆఫీస్ లో. వీడియోస్లలో అయితే కొడతాడు అక్క. రియల్ వీడియోస్లలో అయితే కంపల్సరీ కొడతాడు. రియల్ గా కొడతాడా? ఇట్లా కొట్టినా గట్టిగా దెబ్బ తాకుతుంది అది. నేను కొన్ని వీడియోస్ ఈయన ఏ వీడియో చేసినా అందులో అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఆయన కొట్టే మాట్లాడతాడు. నువ్వు అన్ని వీడియోలు చూడ ఒక్కసారి. ఆయన రియల్ గా కొట్టేస్తాను. ఈయన జానుది లవ్ ప్రాంక్ ఉండే ఒకటి, మ్యారేజ్ ప్రాంక్. అందులో మస్తు ఏడ్చేసిన వీడియోలా. అంతగానం దాకింది దెబ్బ. మధ్యలో ఆపేసిన, మళ్ళా సెట్ అయినాక మళ్ళా కంటిన్యూ చేద్దామని చెప్పేసి రియల్ కంటెంట్ తీసుకుంటా. అదొకటి. మా క్రేజీ పోరీస్ లో ఫస్ట్ వీడియో ఈయనకి ఫ్లట్టింగ్ చేసేది. అంటే అప్పుడు క్రష్తోని కొంచెం లవ్ ట్రాక్ నడిపించి అదొక కంటెంట్ తీసినాం మేము. దాంట్లో కూడా కొట్టిండు. అందులో ఫస్ట్ టైం నాకు అసలు చేయలేపడం, అందులోనే ఫస్ట్ టైం. వీడియోలో మాత్కే కొడతాడు. అంటే జోక్ లో కొడతాడు, నిజంగా తాగుతుంది. అయినా రియల్ గా అట్లా లీనమైపోతాడు కంటెంట్ లో, అంతేనా? కంటెంట్ ఉన్నాడు ఇట్లా, కానీ దెబ్బలు అయితే మంచిగా చెప్పాలంటే ఇట్లా అంటాడు అంతే. అది ఇట్లానే అంటే అది ఎక్కడో తాగుతుంది. ఒక మాట చెప్పాలంటే మేము చేస్తాం పిచ్చోళ్ళం, పబ్లిక్ చేస్తాం పిచ్చోళ్ళు. నాకు అంతా తెలుసుకొని నేను ఇక కంటెంట్ పబ్లిక్ చూడాలనే ఒక వీడియో చేసింది. చూసినా కూడా ఇప్పుడు నాకు పేరు వచ్చి ఈమెకు పేరు రాలేదు, ఈమెకు పేరు వచ్చి నాకు పేరు రాలేదు, వీళ్ళు లొల్లిలు పంచాయతీలు అవసరం లేవన్నీ. నేను అందుకనే సపోర్ట్ చేయగా మా అయ్య పెద్ద నటుడు, మా అయ్య మా డాడీ ఎంబడి మంచిగా చేసుకుంటాం. నాకు మా డాడీకి ఫుల్ కామెడీ డైలీ ఇంట్లో. ఓకే, మా డాడీతో వీడియోస్ చేసుకుంటాం, మమ్మీతో ఈమెతో చేసుకుంటాం. అందుకని ఫిక్స్ అయిపోయినా ఎవడు వచ్చినా నో సారీ, గేట్స్ ఆర్ క్లోజ్, వెళ్ళిపో ఇంటికి, మీ ఇంటికి. నువ్వు తాగుడు లేదంటావు అయితే? లేదు. January 23rd నుంచి మొత్తానికే బంద్, అన్ని బంద్.
మొత్తం తాగటం అంటే నీకు నచ్చదా? నువ్వు అబ్బాయిలు అంటే ఇప్పుడు అమ్మాయిలకి కొన్ని ఉంటాయి. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇట్లుండాలి, అట్లుండాలి, నా కోసం ఈ పనులు చేయాలని. అట్లా మీకున్న నేను చెప్పకముందే చేసిస్తాడు, చాయ్ పెట్టి. తను నీ లైఫ్‌లోకి రాకముందు నువ్వు ఎట్లా ఉండాలని అనుకున్నావు? నేను ఎట్లుండాలనుకున్నాను ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. ఆ అబ్బాయి ఏం లేవని లైఫ్ లా అంటే ఉంటది కదా, బియర్డ్ బాయ్స్ ఉండాలి, హైట్ ఉండాలి. అట్లేం లేదు. ఆ హైట్, పర్సనాలిటీ, జుట్టు గుట్టు చూసి మనకు ఎందుకు అక్క అవన్నీ? ఈ మంచిగా చూసుకుంటే, మన ప్రేమ లెక్క చూసుకుంటే చాలు. మనకు పెట్టుకొని ఇంకొక దాంతోని పోయి అవ్వద్దు మనకు ఇట్లా. నేను చాలా చూసినా కానీ ఫ్రెండ్స్ లో ఉన్నారు చాలా ఏం మంది. చూసినావు? ఇప్పుడు ఒక పెళ్ళైన వాళ్ళు చాలా మంది తిరిగేటోళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ అలా. ఒక దాని లవ్ చేసుకుంటా, ఇంకో దాని లవ్ చేసుకుంటా, ఇంకో దానికి లవ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు నా నువ్వు కూడా friends లో. చేసినావుగా ఇద్దరిని. నేను నేను లైఫ్ లోకి వచ్చిన కానుండి ఏ అమ్మాయిని గెలకలే. నేను ఇప్పుడు నేను గెలికా. అమ్మాయిలు గెలికిర్రు. నేను గెలికా. ఇప్పుడు నా ప్రెసెంట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, డైలీ నేను తిరుగుతుంటా కదా, నాకు తెలుసు. నాకు తెలిసాక వాళ్ళు ఇట్లా పెళ్ళైనా కూడా తెలిసినాక కూడా నువ్వు ఇంటికి ఎట్లా వస్తావు? ఆయనకి పెళ్ళి అయింది, కాళ్ళతో నడుచుకుంటూ వస్తుందేమో. బండి మీద నడుచుకుంటూ ఎక్కేసి రాబిటో డైరెక్ట్ రాబిటో. ఇక మనం ఏం చెప్పలేము. ఆ పిల్లలు ఆడితే భార్యలకు ఏం తెలుసు? పిల్లలు ఉన్నాక ఆమె ఇల్లు పిల్లలనే చూసుకుంటది. మరి నా మొగుడు సరే దోస్తులతో పోతున్నా అంటాడు. ఒక బాబాయ్ మోసం చేయొద్దు మనం. ఏంటంటే నువ్వు ఒక పిల్లతో పోతున్నా, నాకు ఈ పిల్లతో పోతున్నా నువ్వు చెప్పి చేయి నీ భార్యకు. నీ భార్య నీకు చెప్తే ఇష్టం ఏడుంటుంది లేకపోతే. ఇంకా భార్య. అందుకే కదా మరి ఏం చేస్తుంది ఉండకుంటే? నువ్వు నాకు ఇక్కడ మోసం చేసుకుంటా బయట వేరే పిల్లతో తిరిగితే ఎట్లుంటది? సరే పోనీ, నేను తిరగలే కదా. నువ్వు కాదు చెప్తానా. నీ గురించి చెప్తలేదు ఆమె, ఇట్లా ఉంటారు బయట అని చెప్తుంది. పాపం నాకు అర్థం అయ్యట్లేదు. అర్థమైందా కదా, నా దోస్తులని ఏమంటే నాకు నచ్చదు. ఓ దోస్తానా? సరే ఫ్రెండ్షిప్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ ఫ్రెండ్షిప్ గురించి ఏమనుకోవాలా? మనిషిని ఖరాబ్ చేయాలంటే ఆడే. బాగా చేయాలన్నా కూడా బాగు చేయరు దొంగలు, మంచిగా ఉన్నవి ఖరాబ్ చేస్తారు. సరే దోస్తుల గురించి ఏదైనా డైలాగ్ చెప్తావా? నీకు ఇట్లా వచ్చేసాయి కదా స్పాట్లా, ఒకటి చెప్పు. దోస్తులకు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? దోస్తులకి ఏందక్క, దోస్తుల గురించి చెప్పాలంటే మనలో వాళ్ళు లేడు మచ్చ, మనకి మనమే తోడు మచ్చ. మర్చిపోకు, నీ దగ్గర ఉండే నీ దోస్తులే మచ్చ, అవే నీకు తోడు మచ్చ. నలుగురు మోయాలన్నా దోస్తులు కావాలి, అని పొందవేడాలన్నా దోస్తులు కావాలి. అందరు దోస్తులు లంగలు దొంగలన్నీ. ఇక ఏం చేయలేము మనం. డబ్బు ఉన్నప్పుడు పైసలు ఉంటే దోస్తులు అయింది ఎవడు మొత్తం ఆయన నరేంద్ర మోడీ అన్ని ఆల్ అయిపోతారు దోస్తులు. ఇప్పుడు ప్రమోషన్ ఇట్లా వెయ్యి ఇట్లా ప్రమోషన్ చేసినానా కథం, షాప్ ప్రమోషన్ ఏమైనా చేసినానా ఆశీర్వాదానికి పైసలు పడ్డాయి, ఫోన్లు కొడుతూనే ఉంటారు డైరెక్ట్. బో నేను ఏం చేస్తా, నువ్వు ఒక్కొని రాబోదు అన్నాడు రాబోయే అని చెప్పి. వాళ్ళ దగ్గర పైసలు ఉంటే నాకు పెడతారు, నా దగ్గర పైసలు ఉంటే వాళ్ళు పెడతారు, నా దగ్గర పైసలు ఉంటే నేను పెడతా. నాకు అవసరం ఉన్న కూడా ఓడకు రూపాయడు. ఎప్పుడన్నా నువ్వు తిట్టినావా అట్లా ఫ్రెండ్స్ ఖర్చు పెడుతుంటే? తిట్టిందా? ఆ అబ్బాయి కోసం లైఫ్లో ఏడ్చిన నేను బాగా, బట్ ఆ రోజు నేను మర్చిపోలేను అనుకున్న రోజు ఏదైనా ఉందా నీ లైఫ్లో? ఉంది. ఏ సిచ్యువేషన్లో? ఇట్లనే ఒక ఆఫీస్లో మ్యాటర్లా, ఏదో మ్యాటర్ అంత గుర్తు లేదు, కొట్టిండు నాకు ఏదో మ్యాటర్లా, సంథింగ్ ఏదో మ్యాటర్లా. అయితే కొడితే నేను పోయి అలిగి నేను ఏడ్చుకుంటే నేను ఆడ కూర్చున్నా. ఈయన దగ్గరకు వస్తుండు, కానీ నేను నాకు వద్దురా నాయనా నువ్వు అది ఇది అని చెప్పేసి అంటే బిల్డింగ్ మీద పోయి హ్యాండ్ కట్ చేసుకోవడం, వీళ్ళ దోస్తులకు ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నారా అది ఇది అని ఇక వీళ్ళ దోస్తులు వచ్చి మాతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడి. అదే ఇక మ్యాటర్ ఏం లేదు, దానివల్లనే సఫర్ అయినా. నాకు ఇప్పుడు ఏం అర్థం కాలే. క్వశ్చన్ అడిగింది, నువ్వేం ఆన్సర్ ఇచ్చినావు? నీ వల్ల సఫర్ అయింది. నా వల్ల అదే సఫర్ చెప్పిన, అయిందా? రైట్. నువ్వు నాకు కొట్టినవని నేను బాగా ఏడ్చినాక మళ్ళా నువ్వు పోయి హ్యాండ్ కట్ చేసుకోవడం అట్లా. నువ్వు కొట్టినా చెప్పిన మాట వినాలా? అట్లా ఎవడు దౌడ మీద కూడా డొక్కమని ఇచ్చిన ఎవడు ఈ ఆడవాళ్ళు అలుగుడు ఇట్లా ఫస్ట్ ఉంటారు కదా. అబ్బా మరి ఆడోళ్ళు అలుగుట్లా ఫస్ట్ ఉంటారు అంటే మీరేమనంది ఆడోళ్ళు అలుగుతారా? మేమేమనంది చూడు ఎట్లా అక్క, నేనేమన్నా అంటే అప్పుడు నన్ను కొట్టు, నువ్వు నేను దెబ్బలు తినే రెడీ. నేను ఏమనక ముందుకు నువ్వు ఈ పని చేయొద్దా అంటే కూడా పని చేస్తా అంటే మాకు నచ్చిన పని నువ్వు చేయొద్దంటే కోపం రాదా? మరి వస్తుంది. అట్లా అంటే ఏ పని అనేది చేయని చెప్పదు. అన్ని పనులు మేము ఏం చెయ్యము, మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ బౌండరీస్ ని మేము కూడా దాటము.
అదే ఒక మ్యాటర్ లోనే ఫుల్ ఏడ్చిన, అది కూడా ఆఫీస్ లో. ఓకే. నెక్స్ట్ డే అప్పటి నుంచి ఏడ్పించుడు నాకు స్టార్ట్ అయింది. ఈమె ఏడ్చుడు తక్కువైంది, నేను ఏడ్చుడు ఎక్కువైంది. అయ్యో. ఓకే. నువ్వు తన గురించి సఫర్ అయిన రోజు, బాగా ఏడ్చిన రోజు ఏదైనా ఉందా? అంటే నేను ఏడ్చిన రోజు అంటే నేను ఏడవలేక బాధపడ్డా అంతే. కళ్ళలేక నేను ఆటోమేటిక్ నాకు అసలు లీల అనేది రావు. నా మనసులో బాధ మనసులోనే దాచుకుంటా. ఆఫీస్లోకి నేను ఇంటికి వెళ్ళిపోయినాక నాకు నచ్చాక ఇది అన్నీ ఉంది, దీన్ని చూస్తలే, ఏం చేస్తలే, ఇక నా బాధలను నేను మనసులోనే బాధపడుకోవడం వాడికి పిచ్చిది. ఇంక ఒకరోజు సీదా ఆఫీస్ కాడికి పోయి బట్టలు చదువుకున్నాడు, మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా. ఓకే. డైరెక్ట్ మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా అక్క. మ్యారేజ్ కాకముందుకే మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ ఏం చేసి మళ్ళీ కొన్ని రోజులు ఉన్నది, పోవాలంటే వెళ్ళిపో, జాబ్ చేసుకుంది, వాళ్ళ అమ్మకి 4 పైసలు పంపించుకుంది. తమ్మి అట్లా 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 ఇట్లా అయింది. మేము నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. పెళ్ళిలో ప్రమాణం చేస్తారు కదా, అట్లా ప్రమాణం చేసుకున్నారుగా మీరు కూడా? సో ఆ వర్డ్స్ ఏమన్నా గుర్తున్నాయా? ఏం లేవు. ఆ పంతులు అప్పుడప్పుడు కొడుతూనే ఉన్నాడు, నాకేం బి అర్థమవుతుంది. అరే అర్ధేచా కామేచా నాకు చెప్పిండు, అవన్నీ చెప్పిండు. అర్ధేచా కామేచా నా టీచర్ ఇవన్నీ చెప్పిండు, అన్నీ చెప్పినాము. కానీ ఏంటంటే నాకు ఫుల్ ఆకలేదు, నాకు ఏం తినకుండా కూర్చోబెట్టేసి ఇప్పుడు నీళ్ళి తాగలేదు. పెళ్లి చేసుకోవాలంటే భయపడాలి. భయపడుడు కాదు, నాకు ఇవన్నీ ఉంటాయని తెలియదు. మంచిగా 4 ప్లేట్లు అష్టగీసాలు అప్పుడు అనిచిపోతుంది. ఏం తినొద్దు అని చెప్పేవారు. అన్నీ చెప్పారు, అన్నీ చేసినాం, ప్రమాణాలు అన్నీ చేసినాం. పంతులు అయితే మంచిగా చేసినాం, కానీ పైసలు అట్లా తీసుకున్నాం. ఎంత ఇచ్చారు? ఇవి ఇచ్చినాము ఏమున్నా కాడి. అంతేనా? కట్నం ఎంత ఇచ్చినావు? కట్నం ₹1 మాకు. ఎంత నీ వెయిట్ ఎంత? 45 kgs గోల్డ్ ఉంది, ఇంకేం కావాలి? కట్నం ఉంటావు నువ్వు. 45 ఉండవు, 78, 90 ఉంటావు నువ్వు. తీసుండి ఆయననే, ఎవ్వరు అవసరం లే. నేనే 38, 40 ఉంటాను. నేనే నువ్వు బక్కగా ఉన్నావు కాబట్టి బక్కగా ఉన్నాం, కానీ గట్టిగా ఉన్నాం, చిక్కగా ఉన్నాం. లా ఉన్నంత మాత్రాన వెయిట్ ఎక్కువ కూడా ఏమి ఉండరు. నువ్వు బక్కగా ఉన్నావు, దీన్ని తిప్పి కొడితే ఎంత 30 kgs ఉంటావు అనుకుంటాం మేము. మరి నువ్వు ఎట్లున్నావు కాబట్టి అంతే. ఓకే డన్. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ ఇద్దరు కలిపి ఒక డ్యూయట్ సాంగ్ వాడండి, ఇద్దరు కలిపి. పాటలు రావట్లేదు, మేము పాటలు పాడడం, మేము గలీజ్ గలీజ్ పాటలు తిట్టుకుంటాం. వద్దయ్యా ఇక్కడ తిట్టకూరి. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న యాక్టివిటీ చెప్పేద్దాం వీళ్ళతో. ఇంతకుముందు ప్రపోజ్ చేసుకున్నారు కదా, సో అగైన్ ఇట్ స్టార్ట్ అనమాట. పట్టుకో, మీ పెళ్లి సీన్ ఇక్కడ రీక్రియేట్ చేయాలి, ఒక సీన్. అర్థమై ఉంటుంది తీసుకోండి. అర్థమైందా? కాలే. ఏం చేద్దాం అనుకుంటున్నా దాంతో? అదే కదా, ఊదాలి. ఇక ఊదినం పెళ్ళప్పుడు ఒక మంచి కొటేషన్ ఆమెకు చెప్పి, ఎట్లా తెలుసా, అప్పుడు చెప్తున్నా చూసినావా, నీ శవానికి నిప్పు పెట్టే అవకాశం, ఆ టైప్ లో ఉండాలి ఒక కొటేషన్ చెప్తే. ఆ టైప్ లో కొటేషన్ చెప్తే ఆమె మీద ఊదు మంచిగా. ఇప్పుడు నేను ఊదాలా? మరి నీ మీద ఊదుకుంటావా నువ్వు? ప్రీతి ఏమనుకోకు. ప్రీతియా? బేబీలు ఎద్దుకే బడకి సారీ ప్రీతి, అయ్యో వెళ్ళిపోతుంది. ప్రీతి ఏమనుకోకు, మొన్న ఊదినా ఇవాళ ఊతున్నాను ఏమనుకోకు, పొద్దున మీ పండు దొమ్మలే గబ్బు వాసన వస్తే ఏమనుకోకు, సరేనా? చూడు, రేపు కావాలంటే కోల్గేట్ పెప్సిడెంట్ వేసుకొని 2 మిక్స్ చేసుకొని దోపుతా, ఇప్పుడైతే వాసన భరించు. అయ్యో అవ్వకయ్యవా, షాక్ అయింది. నువ్వు నాకేం చెప్పాడు ఫన్నీగా. ఒకటి చెప్పేదన్నా కొంచెం చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు కదా బాబా, మీకు తెలియక. కలిపి నేనే చెప్తా, ఊపినాక చెప్తా. ఆ లిప్స్టిక్ పెట్టుడు బంద్ చేసేరా. లిప్స్టిక్ స్మెల్ రాదు తెలుసా? లిప్స్టిక్ స్మెల్ రాదు, కానీ ఇట్లా అంటుకొని ఇట్లా వచ్చినాయి. కలర్ కూడా ఆయనకి ఎగ్జాక్ట్లీ దొరికింది. ఓకే. డాన్సర్ శరత్ ఇంటర్వ్యూ చూసిరు కదా, సో డాన్సర్ కాబట్టి 3 మరో డాన్స్ ఇద్దరు కలిసి కప్పులు వేస్తారు ఈరోజు. ఈడ నాకు డాన్సే రాదు, నేర్పిస్తాడు ఆయన. మేము డాన్స్ చేసి మొత్తం వద్దునైనా అక్కడ ఇంట్లో సమాప్తం చేసేసి నాకు ఫుల్ ఆకలి అవుతుంది, ఇంటికి పోయి అప్పుడు ఆయనకు పెళ్లిలో ఆకలి అయింది, ఈడ ఆకలి అవుతుంది, ఎప్పటికీ ఆకలి అవుతుంది ఆయనకు. అందుకే అట్లా ఉన్నాడు ఆయన. తినటోళ్ళు అట్లా తింటాడు కానీ బక్కగా ఉంటాడు. అదే అంటున్నా. ఎందుకు తింటున్నా ఇప్పుడు ఆకలి అని ఎందుకు అంటున్నా అంటే తాగుడు బంద్ చేసిన, అందుకని ఆకలి అవుతుంది. వాట్ అబౌట్ చిల్డ్రన్? నేను అడగడం మర్చిపోయినా. 2 years తర్వాత. 2 years తర్వాత గోల్ ఏంటి ఇప్పుడు? ఏంది గోల్? మా గోల్ అంటే మళ్ళీ ఇట్లా కూడా ఆ గోల్ కాదు, నీ ఎయిమ్. నా ఏం లేదాక మంచిగా కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి.
ఏం ఆఫర్లు? జియోనా? మూవీస్ మూవీస్? మొన్ననే బిఎస్ఎన్ఎల్ లో వచ్చింది కానీ మరి వద్దన్న అదే అంటున్నా. మూవీ ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఆ దేవుని దయ వల్ల పెద్ద పెద్ద సినిమాలు చేసి నేను ఒక మంచిగా ఉన్నాను అనుకో చాలు. ఏ సీన్ ఇచ్చినా చేస్తా. కామెడీ సీన్ ఉండని, ఎటు సీన్ ఉండదు, ఏ సీన్ అనేది ఏమైనా చేస్తా. అనేది అన్నాడు. ఏ కంటెంట్ ఇచ్చినా చేస్తా. ఇక చేయాలి కదా, ఇక తప్ప అప్పుడు ఇంటికి వచ్చినాక నీ పెళ్ళాం నిన్ను ఉతుకుతుంది, అది కూడా నీకు తప్పదు. ఏం లేదు అంత సినిమా. సరే చూద్దాం. అప్పుడు రామ్దేవ్ బాబు అయిపోతాడు నేను ఇంటికి పోయేటప్పుడు. ఓకే. బయట ఉన్నప్పుడు ఇక నేను ఏం చేస్తున్నా అది వచ్చి చూడదు కదా. ఓకే, ఎండింగ్ లో మాకు ఒక సీన్ ఇచ్చేయండి. లవ్ యూ కుంకుమ అనుకుంటుంది. నువ్వు లవ్ యూ ప్రీతి ఇవి పెట్టు కిసు. లవ్ యూ టు. రైట్. సో చూసారు కదా. సో ఈ ఇంటర్వ్యూ చూసి మీరందరూ కూడా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నా. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంతి టీవీ. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.